వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీగా ఉండే చిల్లీ పన్నీర్ను రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా యమ్మీగా ఉండే ఈ పన్నీర్ స్టార్టర్ రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా, 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1/2 కప్ బియ్యం పిండి, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పిజ్జా ఒరిగానో, కొద్దిగా కసూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 కప్పు పెరుగుని వేసి వీటిని మిక్స్ చేద్దాం. హాఫ్ కప్పు వరకు వాటర్ వేసి దీనిని ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో నూనెను వేద్దాం. నూనె వేడైన తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్లను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో డిప్ చేసి ఫ్రై చేద్దాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇక్కడ చూడండి పన్నీర్ ఎంత బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయో. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 1 అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెమ్మలు, 2 క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. క్యాప్సికమ్, ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ను వేద్దాం. ఇప్పుడు కరివేపాకు, డ్రై రెడ్ చిల్లీని వేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో టమాటా సాస్ని వేద్దాం. ఇప్పుడు తగినంత ఉప్పు, కొద్దిగా పెప్పర్ పౌడర్ను వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ను వేద్దాం.
ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ను కలుపుదాం. వీటిని ఇలా కలుపుతూ ఒక 4 to 5 minutes వరకు కుక్ చేద్దాం. ఫైనల్గా కొద్దిగా పెప్పర్ పౌడర్ను వేసి మిక్స్ చేసి వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేద్దాం. పైన కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేద్దాం. అంతే, మన రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్ రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంది. పన్నీర్ చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.